హలో అందరికి నమస్తే, జై శ్రీరామ్. నమస్తే. కరణ్ అర్జున్ కదా, బోయిగూడ. ఇంకా నీ పేరు నువ్వే చెప్పేసి ఒకసారి. నా పేరు అర్జున, నా ఇంటికాడ మొత్తం అర్జున పిలుస్తాను. నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓన్ డైలాగ్ మొత్తం ఓన్ డైలాగ్ అయినా అందరిలాగా నేను టైం పాస్ చేస్తలేనే. నువ్వన్నా? నేను ఇప్పుడు ఇట్లా పార్ట్ టైం జాబ్ పోతా, ఇంకోటి అనుకుంటాను. బయటికి అయితే దోశ అయితే మస్తు కమాన్ చేసినా. ఇంకా నువ్వు గంజాయి తాగుతావు, మందు తాగుతావు అని టాక్ బయట అందరూ. इंस्टाग्राम खोल के देख ले, ट्रेंडिंग में तेरा बाप ही है रे भाई के लौड़े. హలో అందరికి నమస్తే, జై శ్రీరామ్. నేను ఇప్పుడు ఎవరితోనున్నా అంటే కరణ్ అర్జున్, బోయిగూడ. అండ్ అందరికీ తెలియదు, అందుకే మనం తీసుకొస్తాం అన్నమాట. ఇన్స్టాలో ఎవరెవరు ఫేమ్ ఉన్నారో, ఓన్ డైలాగ్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ముంగడ పెడుతున్నా. చలో నేను ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అన్నమాట. ఒకసారి ఆయన బయోడేటా అండ్ ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి చూద్దాం. రైట్. హలో అన్న, నమస్తే. కరణ్ అర్జున్ కదా, బోయిగూడ. ఇంకా నీ పేరు నువ్వే చెప్పేసి ఒకసారి. నా పేరు అర్జున, నా ఇంటికాడ మొత్తం అర్జున పిలుస్తారు. చిన్నప్పటి నుంచి అర్జున పిలుస్తారు. ఇంట్లో ఇన్స్టాగ్రామ్లో కరోనా పెట్టేసి మొత్తం పబ్లిక్లో మొత్తం కరోనా పిలుస్తారు. ఇంకా నువ్వేం చదువుకుంటున్నావు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎప్పటి నుంచి మన ఇన్స్టా స్టార్ట్ చేసినావునా? స్టార్ట్ చేసి ఒక 1 year అవుతున్నా. ఓన్ డైలాగ్లు మొత్తం ఓన్ డైలాగ్లేనా? అయినా అందరిలాగా నేను టైం పాస్ చేస్తలేనే. టైం పాస్ చేస్తే ఎప్పుడో వదిలేస్తుండే నిన్ను. అయినా ఏం చేసినావు లాస్ట్కి? వదిలేసినావుగా నన్ను. ఫ్యామిలీలో ఎంతమంది అన్నా నీకు? నలుగురం ఉంటాం. నలుగురం ఉంటాం. నేను, మమ్మీ, డాడీ, చెల్లె. ఇప్పుడు నువ్వు అంటే డాడీ ఏం పని చేస్తాడు? డాడీ ఇప్పుడు సెక్యూరిటీ చేస్తున్నాను, జోడిలో సెక్యూరిటీ. నువ్వన్నా? నేను ఇప్పుడు ఇట్లా పార్ట్ టైం జాబ్ పోతా, ఇంకోటి అనుకుంటాను. సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. మమ్మీ ఇంట్లో ఉంటాను. ఇంట్లోనే ఉంటాను. చెల్లె కాలేజ్ పోతుంది. చెల్లె కాలేజ్. ఓకే. ఇంకా నీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. డేర్ అండ్ డాషింగ్ తో చెప్పనీకి రెడీ ఉన్నాను. చెప్తాను. చలో, నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు నీ వెంబడి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు? బయటికి అయితే దోశ అయితే మస్తు కమాన్ చేసినా. బర్ఫులు ఉన్నారు, దోస్తులు మస్తు మంది ఉన్నారు. అంటే బయట బాగా దుష్మని కూడా ఉన్నట్టుంది. దుష్మని అంటే దుష్మని చేసుకున్నామంటే ఉంటారు, నా దుష్మన్లు బి ఉంటారు. మనం ఎదుగుతామంటే దొక్కడానికి ఉంటారు కదా, వాళ్ళు బి ఉంటారు. అట్లా మనం అందరం చూసుకుంటా పోము, మనం నడిపిస్తాను ఉంటాం. ఇంకా నువ్వు గంజాయి తాగుతావు, మందు తాగుతావు అని టాక్ బయట అందరూ. లేనా వాళ్ళు అనుకుంటారు, మనమైతే అవన్నీ ఏం చేయమని. ఏం తాగవన్నమాట? ఏం తాగాడంట చూడండి. మళ్ళీ ఇంకా వచ్చేసి మళ్ళీ నీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నేను నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లానే రీల్స్ చేస్తూనే ఉంటావా, లేకపోతే మధ్యలో ఆపేయాలనుకుంటున్నావా? రీల్స్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓన్ డైలాగ్స్, ఒక ఓన్ డైలాగ్ నీది నార్మల్గా ఓన్ డైలాగ్ ఒకటి గట్టిగా మా వ్యూవర్స్కి వినవాడాలి. అలాంటి సౌండ్తో ఒకటి మాకు డైలాగ్ ఒకటి. అంటే నా కొట్టిన డైలాగ్ చెప్తాను. నేను కొట్టిన డైలాగ్. आसमान में उड़ते रहे घोड़े, इंस्टाग्राम खोल के देख ले, ट्रेंडिंग में तेरा बाप ही है रे भाई के लौड़े. అంటే కాదురా బాబు, ఇది హైదరాబాదు. కూర్చున్న జాగాలో కుర్చీ వేపించేస్తారు, నిల్చున్న జాగా నీళ్ళు అయిపించేస్తారు. తెలుసు కదా, కానీ చూస్తేనే మడత పెట్టేస్తారు భాయ్ ఇంకే లౌడే. ఓకే. ఇట్లా మొత్తం ఇలాంటివే చేస్తుంటారు. ఇలాంటివి చేస్తాను. ఇంకా మళ్ళీ ముందు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న నీ లైఫ్ స్టైల్లా? అంటే ఇంటర్ తర్వాత ఇప్పుడు కొంచెం స్టడీ ఆపేద్దాం అనుకుంటున్నాను. స్టడీ ఆపేస్తావా? ఆపేస్తాను. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. స్టడీ ఆపేసి మూవీ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మూవీ డైరెక్షన్ అట్లాంటి నీకు మంచి ఫీల్డ్ వెళ్ళిపోవాలి. నువ్వు చాలా డైరెక్షన్ అనేది ఖాళీ టైం పాస్ చేసాను. రీల్స్ డైలాగ్ అనేది మనం అన్న వాళ్ళు చేయమంటే ఇట్లా దోస్తులు ఎంకరేజ్ చేస్తే మనం ఇట్లా కొడుతుంటాం. నెక్స్ట్ మనది డైరెక్షన్ ఫీల్డ్ అన్న, మనం డైరెక్షన్ నుంచి అదే మనకు అంతా. ఇప్పుడు నిన్ను ఒక్కని దొరికినప్పుడు ఎవరైనా 10 మంది కలిసి కొడితే ఏం చేస్తావు? తను తినేస్తా. రేపటి నేను చెప్పి చూపించేస్తా. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అంతే అంటావు? వినేదే లేదంటావు? ఎందుకు అసలు ఇట్లా దుష్మని పెంచుకోవాలని ఎందుకు? అంటే నిన్ను చూసే దుష్మని ఎందుకు అవుతుంది అందరికి? దుష్మని అంటే ఇప్పుడు ఒకటి ఎదుగుతుందంటే ఉంటారన్నా 10 మంది కుక్కలు మురిగితే మనం ఏం పట్టించుకోం.
వాళ్ళు ముడుకొని మనం ఏం పట్టించుకోం, మనం ఏందో మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాం. ఓకే, ఇంకా మళ్ళీ ముంగట ఎట్లా ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు? నేను సికింద్రాబాద్ ఉంటా, న్యూ బోయిడాలు ఉంటా సికింద్రాబాద్. నువ్వు కూడా. ఓకే ఓకే, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అన్న లైఫ్లో? మీ డాడీ నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు? మీ డాడీయా మీ మమ్మీయా? ఇంకా మీ ఫ్రెండ్స్లో నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు అని ఉంటారు కదా? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను కొడితే అరే మా ఊడిని కొట్టిండ్రా భయ్ చంపేస్తా అని పోయేటోళ్ళు ఎంతమంది నీ ఎంబడున్నారు? వాళ్ళ పేర్లు చెప్పగలుగుతావా? ఫ్రెండ్స్ అంటే మస్తు ఉన్నారని బర్ఫుల్ మంది ఉన్నారు. అంటే నిన్ను కొడితే సడన్ గా వచ్చేటోళ్ళు అది రాతైనా సరే ఎప్పటి దినం ఇట్లా కొడుతురు అంటే కొట్లాడేది పెద్ద మాటనా? కొట్లాడేది పెద్ద మాట. రేపటి దినం ఇట్లా కొట్టడానికి ఇట్లా పోతురు అంటే ఇవి ఒక్కడు వస్తాడనా? ఎవడ్రా ఎవడు? రే దేవా వద్దురా, వెళ్దాం పదా. చెప్పరా ఎవడో? చిన్నప్పని దోస్ విడదీయలేని స్నేహం ఉండేది. చిన్నప్పటి నాకు ఒక్కరికే ఫోన్ చేస్తా, ఎవరికి ఫోన్ చేయ. ఓకే, ఒక్కడైనా ఇంకా బయట దోస్తులు మస్తు ఉన్నారన్న, మస్తు. కానీ ఎవరికి ఫోన్ చేయ నేను. ఆయనకే ఫోన్ చేస్తా, ఏమున్నది కొట్లాట గిట్లాట ఉంటే వాడలేదు. కొట్లాడితే పెద్ద మాట అన్న, వాడు ఫోన్ చేస్తేనే ఇంకోటి ఆగిపోతారు. మస్తు మంది కొట్టాలని వాడే కౌరమే చేసేసాడు. చూసారు కదా ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. నేను మీ ప్రవీణ్. జై శ్రీరామ్.